చరిత్రను వక్రీకరించి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని, కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నది ముమ్మాటికి కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరిగిన సాయుధ పోరాటానికి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ దాజీ శంకర్ పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. దేశం మొత్తానికి 1947లో స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం నాడు నిజాం సర్కార్ ఆధీనంలో ఉండేదని తెలిపారు. వామపక్షాల సాయుధ పోరాటం మూలంగానే ఇండియాలో విలీనమైందన్నారు. ఈ పోరాటంలో దాదాపుగా 4500 మంది కమ్యూనిస్టులు తమ జీవితాలను బలిదానం చేశారన్నారు. 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పేదలకు పంచారన్నారు. కానీ బీజేపీ ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంను హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరిస్తుందని విమర్శించారు. ప్రజలు ఈ మోసపూరితమైన మాటలను నమ్మవద్దన్నారు. ప్రజలు కమ్యూనిస్టు పార్టీల త్యాగాలను దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 11 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాన్ని జరుపుకోవాలని మరి జిల్లాల వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. 1941 దేశానికి స్వతంత్రం వస్తే మన హైదరాబాద్ సంస్థానం నిజాం ప్రభువు చేతుల్లో మరి రజ్వీ చేతుల్లో ఉండే. ఆనాడు తిరుగుబాటు చేసి పరిషలు చిప్పులు చీపిర్లతోటి ఆనాడు నిజాం సైన్యం మీద తిరుగుబాటు చేయడం వలన మరి గుండాయుధం నుండి రక్షించుకోవడానికి సిపిఐ రాష్ట్ర నాయకత్వం మగ్దున్ మొహిద్దీన్ గారు, బద్దమెల్లారెడ్డి గారు, రవీనారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మరి పిలుపివ్వడం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దాదాపు 5000 మంది అసూలు బాసింది. మన నిజాం సర్కార్ ఓడిపోవడం వలన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేదు, కానీ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిండు, హైదరాబాద్ సంస్థాన్ని కలిపిండు అని చెప్పి కొందరు ద్రోహులు, దేశద్రోహులు, తెలంగాణ ద్రోహులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మేము అడుగుతున్న దమ్ముంటే మీరు బహిరంగ చర్చకు రండి బీజేపీ ఆర్ఎస్ఎస్లారా. ఇది వాస్తవం ఏంటంటే ఒక కమ్యూనిస్టుల పోరాట ఫలితమే వేలాది మంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యమంలో పాల్గొన్నారు. 5000 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు, టీడీపీ అయింది, టీఆర్ఎస్ అయింది, కానీ ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తింపు చేయలేదు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి అధికారికంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ పట్టణంలో